తస్మాత్ జాగ్రత్త, బీ అలర్ట్. హైదరాబాదులో టూలెట్ బోర్డు కూడా పెట్టలేని పరిస్థితి. కారణం ఏంటంటే ఈ వీడియోలో చూద్దాం. తమ ఇల్లు ఎవరికైనా అద్దెకి ఇవ్వాలంటే ఇంటి గేటుకు టూలెట్ బోర్డు అనేది ప్రతి ఒక్కరూ తగిలిస్తారు. దాన్ని చూసి ఇక్కడ ఇల్లు ఉంది అనుకొని కావలసిన వారు కాల్ చేసి మాట్లాడతారు. లేదా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి రెంట్ ఎంత, ఇల్లు ఎలా ఉంది అని చెక్ చేసుకుంటారు. అక్కడి వారికి నచ్చితే తీసుకుంటారు, లేదంటే వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు ఘరానా మోసగాళ్లతో అలా జరగడం లేదు. ఇల్లు అద్దెకు కావాలని వెళ్ళిన వారు అక్కడ ఏం చేశారో తెలిస్తే అందరూ షాక్ అవుతారు. రోజుకో కొత్త మోసానికి అడ్డాగా మారుతుంది. దొంగలు కూడా కొత్త కొత్త ప్లాన్లు వేసి అమాయక ప్రజలను నిలువునా దోచేస్తున్నారు. మొన్నటి వరకు రోడ్డు మీద పోయే ఆడవాళ్ల మెడల్లో చైన్లు లాక్కెళ్లే దొంగలు ఇప్పుడు ఏకంగా ఇళ్లల్లోకే చొరపడి దొంగతనాలకు పాల్పడుతున్నారు. టూలెట్ బోర్డు చూసి ఇల్లు అద్దెకు కావాలని వెళ్ళిన వాళ్లే ఇంటి యజమానుల మెడల్లోని గొలుసులు లాక్కొని పారిపోతున్న ఘటనలు అనేకం కలకలం రేపుతున్నాయి. తాజాగా సికింద్రాబాద్ మారేడ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి ఘోరమైన సంఘటన ఒకటి జరిగింది. టూలెట్ బోర్డు వేలాడుతున్న ఒక షట్టర్ను అద్దెకు తీసుకోవడానికి ఒక యువకుడు వచ్చాడు. షట్టర్ అంతా చూపించిన తర్వాత ఆ కేటుగాడు కొన్ని మంచినీళ్లు కావాలని అడిగాడు. దీంతో ఆ వృద్ధురాలు ఇంట్లోకి నీళ్లు తీసుకురావడానికి వెళ్ళింది. అంతే, ఇంట్లో ఎవ్వరూ లేరని గమనించిన ఆ దొంగ వెంటనే లోపలికి చొరబడ్డాడు. మంచినీళ్లు తీసుకొని వస్తున్నా ఆ వృద్ధురాల్ని గట్టిగా నెట్టేసి ఆమె మెడలో ఉన్న 10 తులాల బంగారు గొలుసును లాక్కొని బయట డోరుకు గడియ పెట్టి క్షణాల్లో పరారయ్యాడు. ఆ వృద్ధురాలు గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వెంటనే ఇంట్లోకి వచ్చి చూశారు. అప్పటికే దొంగ తన పని తాను కానిచ్చేశాడు. బాధితురాలు వెంటనే మారేడుపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసింది. ఆ చైన్ స్నాచర్ బైక్పై వచ్చి ఇంట్లో నుండి బయటకు వెళ్తున్న దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ దొంగ కోసం గాలిస్తూ ఉన్నారు. ఇలాంటి సంఘటనలు హైదరాబాద్లో పెరుగుతుండటంతో ఇల్లు అద్దెకు ఇవ్వాలనుకునేవారు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అపరిచితులను వెంటనే ఇంట్లోకి అనుమతించకూడదు. వాళ్ళ వివరాలు పూర్తిగా తెలుసుకోవాలి. వీలైతే వారి ఐడెంటిటీ కార్డ్స్ తీసుకోవాలి. ముఖ్యంగా ఇంట్లో ఒంటరిగా ఉండే వృద్ధులు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.